ఓకే, నమస్తే. రెండవ భాగం ఇది. వీడియోలో రెండవ భాగం. ఆ విధంగా ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజింపబడి మూడో ఎస్టేట్ ప్రజలు అణగారిపోయి అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఆనాటి ఫ్రాన్స్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి టర్గట్ లేదా టర్గో అంటాం, అతని అభిప్రాయం ప్రకారం ఈ సామాన్య ప్రజలు 80% పన్నులతో ఆదాయం కోల్పోయేవారు. మిగిలిన 20% పన్ను అంటే 4/5 వంతు పన్ను, 4/5 వంతు వాళ్ళ ఆదాయంలో రకరకాల పన్నుల నిమిత్తం ఖర్చు చేయవలసిన పరిస్థితి. కేవలం 1/5 ఆదాయంతో, 20% ఆదాయంతో చాలని బతుకులతో పై వర్గాల మీద నిరంతరం ఆధారపడి అతి కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండేవారు. ఫ్రెంచ్ విప్లవానికి కారకులు వారే. వాళ్ళను విజ్ఞానులుగా తీర్చిదిద్ది ఫ్రెంచ్ విప్లవానికి పురుగొల్పిన వారు ఈ దిగువ తరగతికి సంబంధించిన, సామాన్యుల్లో దిగువ తరగతికి సంబంధించినటువంటి మేధావి వర్గం. ఈ మేధావులు అనేది ఎవరో చూద్దాం ఒకసారి. ఈ మేధావి వర్గం ఫ్రెంచ్ విప్లవానికి ఎంతవరకు కారణమో చూద్దాం. దీన్నే మూడవ కారణంగా మనం చెప్పుకోవచ్చు. రాజకీయ కారణాలు చూసాము, సామాజిక కారణాలు చూసాము. మూడవ కారణాలుగా వైజ్ఞానిక కారణాలు అని చెప్పుకోవచ్చు. వైజ్ఞానిక ఫ్రెంచ్ విప్లవానికి కారణాల్లో మూడవ రకం వైజ్ఞానిక కారణాలు. అంటే మేధావుల పాత్ర, మేధావుల ప్రభావం ఫ్రెంచ్ విప్లవంపై. ఆనాటి ఫ్రాన్స్లోని మేధావులలో ముఖ్యంగా మనకు చూస్తే మాంటెస్క్యూ, 2 వోల్టేర్, ఇంకొక మేధావి ఎక్కువగా ఫ్రెంచ్ విప్లవాన్ని ప్రభావితం చేసినవాడు, హాఫ్ ఆఫ్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్ అని చెప్పి పిలువబడినటువంటి వ్యక్తి రూసో. ఇంకొక వ్యక్తి మహావైజ్ఞానికుడు, మేధావి డిడిరాట్. ఈ ముగ్గురిని మనం గుర్తుపెట్టుకోవాలా. ఫ్రెంచ్ విప్లవానికి కారకులైనటువంటి, ప్రజలను ప్రోత్సహించినటువంటి మేధావులు ఈ నలుగురు. మాంటెస్క్యూ వచ్చేటప్పటికి గొప్ప మేధావి, పండితుడు, న్యాయశాస్త్రంలో దిట్ట, ఆనాటి రాజకీయ విషయాలను, పరిపాలన విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. మరి ఆనాటి ఐరోపా రాజ్యాల పాలకుల యొక్క తత్వాలను స్టడీ చేశాడు. ముఖ్యంగా ఫ్రెంచి చక్రవర్తుల యొక్క పాలనా విధానాలను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఫలితంగా 20 సంవత్సరాలు కష్టపడి ఆయన రాసినటువంటి గ్రంథం ద స్పిరిట్ ఆఫ్ లాస్. ఆ గ్రంథం ది స్పిరిట్ ఆఫ్ లాస్. ద స్పిరిట్ ఆఫ్ లాస్ అంటే చట్టాల యొక్క ముఖ్య లక్ష్యము అని దీని అర్థాన్ని మనం చూడవచ్చు. ద స్పిరిట్ ఆఫ్ లాస్. ఈ స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథంలో అధికార విభజన సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. అధికార వృధక్కరణ సిద్ధాంతము అంటాం. అధికార వృధక్కరణ సిద్ధాంతము. ద థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. దీని ద్వారా ఏం చెప్పాడంటే ఈ గ్రంథంలో ఆయన రాజుకున్నటువంటి విశిష్టాధికారాలు దుర్వినియోగం కాకుండా ఉండాలనంటే న్యాయాధికారాలను, కార్యనిర్వహణ అధికారాలను వేరు చేయాలి, సపరేట్ చేయాలి. ప్రత్యేకంగా అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలుగా మనగాలి. రాజు శాసన నిర్మాణకర్త అయితే దాన్ని అమలు చేసేటువంటి కార్యనిర్వాహక యంత్రాంగము స్వతంత్ర వ్యవస్థగా ఉండాలి. రాజు చెప్పు చేతల్లో ఉండకూడదు.
అట్లాగే ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేది న్యాయ వ్యవస్థగా రాజే కలిగి ఉండకూడదు. ఈ 3 అధికారాలు, న్యాయాధికారాలు, కానూని అధికారాలు, శాసన అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో ఉంటే అది దుష్ట పాలన అవుతుంది, నిరంకుశ పాలన అవుతుంది, ప్రజాపాలన కాదు. ప్రజలు విసిగిపోతారు, వ్యతిరేకిస్తారు, దీనివల్ల ఉద్యమాలు వస్తాయి. కాబట్టి అది న్యాయంగా ఉండాలి, కార్యవర్గంగా ఉండాలి, శాసనవర్గంగా ఉండాలి. దేనికి అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వర్గంగా పనిచేసినప్పుడే శ్రేయరాజ్య నిర్మాణం జరుగుతుంది, ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పేసి ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. ద స్పిరిట్ ఆఫ్ లాస్ మాంటెస్క్యూ చేసినటువంటి, ఆయన రాసినటువంటి గొప్ప గ్రంథము. వోల్టేర్ ద థియరీ ఆఫ్ న్యాచురల్ రైట్స్. వోల్టేర్ సహజ హక్కుల సిద్ధాంతాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి. సహజ హక్కులు ప్రతి మనిషికి, ఇతను చాలా ప్రజ్ఞ కలిగిన వాడు, మంచి మేధావి. సహజ హక్కులు మానవుడికి బై బర్త్ మానవుడికి కొన్ని హక్కులతో పుడతాడు. మరి ఆ హక్కులు భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రతి మనిషికి దేశంలో సమానత్వం కొరకు పోరాటం జరగడానికి ఇతడు పగటిపూట మబ్బు వలె, రాత్రిపూట వెలుగునిచ్చే మంట వలె సహాయపడినాడు వోల్టేర్. ప్రజలకు ఈ ఉద్యమ కాలంలో ఒక దిక్చూసిలాగా ఇతని యొక్క బోధనలు ప్రజలను నడిపించాయి. సమానత్వం కొరకు, ఈ వర్గరహితమైనటువంటి సమాజం కొరకు ఫ్రాన్స్లో పోరాటం జరగడానికి ఇతడు పగటిపూట మబ్బు వలె, చల్లని మబ్బు వలె, రాత్రిపూట వెలుగునిచ్చేటువంటి ఒక మంట వలె సహకరించాడు, మార్గదర్శి అయ్యాడు. అట్లాగే ఇతను రోమన్ క్యాథలిక్ మతాధిపతులు చేసే అకృత్యాలను తీవ్రంగా ఖండించాడు. వారి వలన తాను క్రైస్తవ మతానికి వ్యతిరేకమని ప్రకటించుకున్నాడు. ఆనాటి రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతస్థులు ఈ మతాధికారులు అనుభవిస్తున్నటువంటి ఆ భోగలాలసత్వాన్ని, వాళ్ళు పవిత్రమైనటువంటి ఆ చర్చిలో చేసేటువంటి అకృత్యాలను చూసి, నేను క్యాథలిక్ వ్యతిరేకిని, నేను క్రైస్తవుని కాదు, విసిగిపోయాను ఆ మతంతో అని చెప్పేసి తనకు తానే ప్రకటించుకున్నటువంటి వాడు. ఆనాటి ఆ మత దోపిడీ ఏ విధంగా ఉండేదో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొక మేధావి, సంఘ సంస్కర్త, ఆనాటి ఫ్రాన్స్ సమాజానికి దిక్చూసిలాగా అతని ఆ గ్రంథం నడిపించింది అదే సామాజిక ఒడంబడిక గ్రంథము. సామాజిక ఒడంబడిక. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సోషల్ కాంట్రాక్ట్. దీంట్లో తొలి వాక్యమే ప్రజలను ఉత్తేజనం చేస్తుంది. తొలి పదం ఏంటది? స్వేచ్ఛాజీవిగా పుట్టిన మానవుడు సర్వత్రా సంఖ్యల బద్ధుడై ఉన్నాడు, సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు. స్వేచ్ఛాజీవిగా పుట్టిన మానవుడు సర్వత్రా సంఖ్యల బద్ధుడై ఉన్నాడు. మ్యాన్ హ్యాస్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీ వాజ్ ఇన్ చైన్స్ అని తొలి వాక్యాన్ని ముద్రించాడు. ఈ భూమి మీదకి ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛతో వస్తాడు, భగవంతుడు స్వేచ్ఛగా పుట్టిస్తాడు. కానీ పుట్టిన మరుక్షణం నుంచి ఈ సామాజిక వర్గాలు, ఉన్నత వర్గాలు, మతాధికారులు, భూస్వాములు, రాజులు, ప్రభువులు, వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాలు, వాళ్ళ చైన్స్, బంధనాలలో బంధింపబడి ఉన్నాడు. కాబట్టి స్వేచ్ఛ, భగవంతుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం తిరుగుబాటు చేయటంలో తప్పు లేదు. కాబట్టి తిరుగుబాటు చేయాలి, తమ స్వేచ్ఛను పొందాలి, తమ హక్కులను సాధించుకోవాలి అంటూ ఈ గ్రంథం ఉద్బోధించింది. అందుకనే రూసోను హాఫ్ ఆఫ్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్ అని చెప్పేసి పిలుస్తారు మేధావులు, పండితులు. అలాగే డిడిరాట్ రచించిన గ్రంథం విజ్ఞాన సర్వస్వం. ఎన్సైక్లోపీడియా విజ్ఞాన సర్వస్వం. ఈయన ఒక మేధావి, రకరకాల సామాజిక వైజ్ఞానిక అంశాలను పరిశీలించి అనేక విషయాలను, వైజ్ఞానిక విషయాలను, మరి సహజ సిద్ధంగా మనకు లాభం చేకూర్చే విషయాలను ఆయన ఆ గ్రంథం ద్వారా వివరించారు.
ఏదైనా సరే. ఇక్కడ దీంట్లో మనకి రూసో గురించి ఒక 5 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతూ ఉంటారు ఇంటర్మీడియట్లో. రూసో ఆయన గ్రంథం ఏ విధంగా ఆనాటి ఫ్రెంచ్ విప్లవానికి దోహదపడింది. వీరు ఒక దిక్చూసిలాగా పనిచేశారు. వైజ్ఞానిక కారణాలుగా మనం చెప్పవచ్చు. ఫ్రెంచ్ విప్లవానికి వీరు మార్గదర్శి చేశారు, మార్గాన్ని సూచించినటువంటి వీరంతా కూడా ఎవరు? సమాజంలో 3వ వర్గానికి చెందినటువంటి ఎగువ తరగతి వారు, మేధావులు, కవులు, కళాకారులు, పండితులు. వీటిని మనం వైజ్ఞానిక కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇంకోటి 4వ కారణంగా అమెరికా స్వాతంత్ర్య యుద్ధ స్ఫూర్తి. అమెరికా స్వాతంత్ర్య యుద్ధ స్ఫూర్తి అంటే అమెరికా విప్లవం జరిగిందని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు 1783 నాటికి అమెరికాకు స్వాతంత్ర్యం ప్రకటించబడింది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వీళ్ళు యార్క్ టౌన్ అనే యుద్ధం చేశారని చెప్పుకున్నాం. 1782లో ఒక యుద్ధం చేసి బ్రిటిష్ వారి మీద గెలిచారు. యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ యుద్ధంలో, ఆ యార్క్ టౌన్ యుద్ధంలో అమెరికన్లకు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, ఆంగ్ల సైన్యాన్ని ఎదుర్కోవాలని అంటే వీళ్ళకి ధైర్యం చాలలా. అమెరికన్లకు ధైర్యం చాలలా. వీళ్ళకి సైన్యం ఉంది, బలమైన సైన్యమే ఉంది. కానీ ఆనాటి సైనిక వ్యవస్థలో ఇంగ్లాండ్ బలమైన సైనిక వ్యవస్థ కలిగి ఉండేది. వాళ్ళ యొక్క విశాలమైనటువంటి వర్తక సామ్రాజ్యాన్ని, వలస సామ్రాజ్యాన్ని రక్షించుకోవడానికి మంచి నేవల్ ఫోర్స్, మంచి గ్రౌండ్ ఫోర్స్ ఉండేది. ఆధునిక సైన్యం ఉండేది వాళ్ళ దగ్గర. వాళ్ళకి మరి ఇంగ్లాండ్తో యుద్ధం చేయాలంటే, యుద్ధం చేయకపోతే స్వాతంత్ర్యం రాదు. యుద్ధం చేయాలంటే మన దగ్గర ఉన్న సైన్యం సరిపోతుందో లేదో అనే భయం పట్టుకుంది. అటువంటి సందర్భంలో ఫ్రెంచ్ సహాయం కోరారు వారు, ఫ్రాన్స్ సహాయం కోరారు. ఎందుకనంటే ఐరోపా రాజకీయాల్లో కావచ్చు, వలస రాజ్య స్థాపనలో కావచ్చు, వలస వ్యాపారంలో కావచ్చు, అమెరికాకు ఇంగ్లాండ్కు పోటీనిచ్చిన వారు ఫ్రెంచ్ వాళ్ళు. ఇంగ్లాండ్కు పోటీ పక్కలో బలంలాగా పక్కనే ఉన్నటువంటి ఫ్రాన్స్. వ్యాపారంలో పోటీ ఇచ్చింది ఫ్రాన్స్ ఇంగ్లాండ్తో, ఆర్మీలో పోటీ ఇచ్చింది. కాబట్టి ఫ్రెంచ్ సహాయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పని అప్పుడు 16వ లూయి కూడా సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. 16వ లూయి పరిపాలన చేస్తున్నాడు కదా, మరి సహాయం చేశాడు. ఫ్రాన్స్ సైన్యాన్ని, ఒక 40,000 సైన్యాన్ని అమెరికాకు సహాయంగా పంపాడు 16వ లూయి. మరి అలా వెళ్ళిన ఆ 40,000 సైన్యం సహాయంతో అమెరికా ఇంగ్లాండ్ను ఎదిరించింది యార్క్ టౌన్ యుద్ధంలో. తర్వాత స్వాతంత్ర్యం పొందింది. ఎందుకు? మరి ఆ యుద్ధంలో వీళ్ళు కూడా బాగా శ్రమించి కష్టపడి అమెరికన్ల పక్షాన ఇంగ్లాండ్తో పోరాడారు. ఇంగ్లాండ్లో అమెరికన్లు గెలిచారు. అంటే అమెరికన్లు గెలవడం అంటే అమెరికాకు సహాయపడిన ఫ్రాన్స్ కూడా గెలిచింది. వీళ్ళకు ఒక రకమైన మనోధైర్యం వచ్చింది. ప్రపంచాన్నే శాసించగలిగినటువంటి సైనిక వ్యవస్థ కలిగినటువంటి ఇంగ్లాండ్ని ఓడించాం మనం. ఆఫ్టర్ ఆల్ మన దేశంలో ఉన్నటువంటి లూయి సైన్యాన్ని ఓడించలేమా? లూయి నిరంకుశ పాలన ఎదిరించలేమా? మనం తిరుగుబాటు చేయలేమా? సక్సెస్ కాలేమా అని వారు ప్రశ్నించుకున్నారు. ఆనాడు మరి ఈ ఫ్రెంచ్ సైన్యానికి అమెరికా యుద్ధంలో పాల్గొన్నటువంటి ఫ్రెంచ్ సైన్యానికి 40,000 సైన్యానికి నాయకత్వం వహించినటువంటి సేనా నాయకుల్లో మిరాబో, డాంటన్, రాబీస్పియర్, లఫాయితేలు. మిరాబో, డాంటన్, రాబీస్పియర్, లఫాయితే వీరు ఆ తర్వాత యుద్ధానంతరం ఫ్రాన్స్కు వచ్చి తమ సైనిక పక్షాన ప్రజలతో కలిసిపోయి ఈ మేధావులు చెప్పినటువంటి ఆ బోధనల ప్రకారము ఆనాటి సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా వారు కూడా ఉద్యోగులు, సైనికులు అంటే ఏమిటి? సైనికులు కూడా ఉద్యోగులు అయినప్పటికీ, నెల జీతాలు వస్తున్నప్పటికీ వాళ్ళ ఆదాయం వాళ్ళ కుటుంబాలు గడవడానికి సరిపోయేది కాదు. వాళ్ళు పేదవాళ్ళలాగానే ఉండేవారు. సామాన్య వర్గంలోనే ఒక వర్గం వీళ్ళు. సైనికులు అంటే సామాన్య వర్గంలో కొంచెం ఎగువ తరగతి, అంటే కొంచెం ఆర్థికంగా కొంచెం ఈ షరీఫుల కంటే, స్వతంత్ర రైతుల కంటే కొంచెం బెటరే. కానీ వాళ్ళే
బాగా డబ్బున వర్గమేం కాదు ఉద్యోగులు కూడా. అందువల్ల సైనికులు కూడా ఈ మిరాబో, డాంటన్, రాబీస్పేర్, లఫాయితేల నాయకత్వంలో ఉన్నటువంటి ఈ సైన్యం కూడా ప్రజాపక్షాన ఉండి మనం ఒక తిరుగుబాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళకి రూపకల్పన జరిగింది. అందువల్లే అమెరికా స్వాతంత్ర విప్లవం 1783లో పూర్తయితే 1789లో అంటే ఎన్ని సంవత్సరాలు? కేవలం 6 సంవత్సరాల కాలంలోనే ఫ్రాన్స్లో ఒక ప్రచండమైన విప్లవం వచ్చింది, ప్రజా ఉద్యమం వచ్చింది. లూయి పాలనకు వ్యతిరేకంగా 4-5 నెలల్లోనే ముగించేశారు, అయిపోయింది. సైన్యం ప్రజలతో కలిసిపోయి రాజును బంధించి, చక్రవర్తిని బంధించి కోటలో పెట్టేసి, ఆ జైల్లో పెట్టేసి అయిపోయింది విప్లవం, మేము మా దేశాన్ని మేమే పాలించుకుంటామని చెప్పారు. కాబట్టి అమెరికా స్వాతంత్ర్య యుద్ధ స్ఫూర్తి ఫ్రెంచి విప్లవానికి వేరొక కారణంగా చెప్పచ్చు. అలాగే ఇంకొక 5వ కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక కారణాలు. ఆర్థికం అంటే మనీ మ్యాటర్స్, పన్నులు ఎక్కువ, ఓకే. ఇకపోతే లూయి చక్రవర్తుల యొక్క ఆడంబరం. ఇక్కడ చూడండి, ఫ్రెంచ్ విప్లవం ఫ్రాన్స్కి రాజధాని పారిస్. కానీ ఈ 16వ లూయి పాలకులు పారిస్లో ఉన్నటువంటి బాస్టిల్ కోట, వీళ్ళ కోట, రాజుకోట, బాస్టిల్ కోట. ఈ బాస్టిల్ కోట సౌకర్యంగా లేదని చెప్పేసి పారిస్కి ఒక 12 కిలోమీటర్ల దూరంలో వర్సేల్స్ అనే ఒక నగరం ఉంది. వర్సేల్స్ అక్కడ 1300 గదులతో ఆధునికంగా ఒక కోట కట్టించుకున్నారు. వర్సేల్స్లో రాజప్రాసాదం కొత్తది, 1300 గదులు. దీంట్లో 1300 గదుల్లో 16,000 మంది సేవకులను పెట్టుకున్నారు. 16,000 మంది సేవకులు. మరి ఒక రాణి సేవకే 500 మంది ఉండేవారట. 500 మంది ఒక రాణి కోసమే, రాణి సేవ చేయడానికి మాత్రం ఒక్క రాణికే 500 మంది సేవకులు. అవి కాకుండా వీళ్ళకి మరి 1600 గుర్రాలు వీళ్ళు ప్రయాణం చేయడానికి, అలాగే 200 వాహనాలు, రథాలు లాంటి వాహనాలు. ఇంత ఆడంబరం. మరి ఎప్పుడు విందులు వినోదాలతో రాజమహలు ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ 1300 గదుల్లో ఈ భూస్వాముల్లో బాగా ధనవంతులైన వారు మనం చెప్పుకున్నాం కదా. భూస్వాముల్లో 2 వర్గాలు. రాజుకు చేరువలో ఉండి అవసరమైతే యుద్ధాల్లో సేనానాయకులుగా పాల్గొని రాజు కనుసన్నల్లో ఉండడానికి ప్రయత్నం చేసే ఒక వర్గం వాళ్ళు. వాళ్ళలో ఇంకా ధనవంతులు, బాగా ధనవంతుల్ని ఈ రాణి మేరీ ఆంత్వానెత్ బాగా ఇష్టపడేది, వాళ్ళతో స్నేహంగా ఉండేది, ఎప్పుడు వాళ్ళతో విందులు వినోదాల్లో పాల్గొనేదని చెప్పుకున్నాం కదా. వాళ్ళకు కొన్ని గదులు కేటాయించి 1300లో అక్కడే ఉండేవారు. ఈ రాజకుటుంబంతో కలిసి ఎప్పుడు అవసరమైనా ఈ రాజకుటుంబానికి సంబంధించిన పనులు చేసి పెట్టడానికి కనుసన్నల్లో మెలుగుతూ లాభాలు పడుతూ ఈ భూస్వాములు, మొదటి శ్రేణి భూస్వాములు వీళ్ళతో సహవాసం చేస్తూ ఉండేవారు. వీళ్ళు కలిసి ఎప్పుడూ కూడా కొన్ని వేల మందికి నిరంతరం విందులు వినోదాలు. అందువల్లే ఫ్రాన్స్లో విప్లవ కాలంలో ఫ్రాన్స్ జనాభాలో 90% ప్రజలు అన్నం లేక, తినడానికి తిండి లేక, రొట్టెలు దొరకక ఆకలితో అలమటిస్తూ ఉంటే, మరణిస్తూ ఉంటే, ఒక 10% ప్రజలు, 10% ప్రభువులు తిన్నది అరగక మరణించారు అని చెప్తారు. మరి అటువంటి ఆడంబరం, అటువంటి భోగలాలసత్వం, అటువంటి వీరి యొక్క విలాసాలకు ఖజానాలో డబ్బంతా ఖర్చు అయిపోయేది. మరి టర్గో, నెక్కర్, కలోని వంటి ఆర్థికవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజులు వినలా.
టర్గో అన్నాడు, అయా ఖర్చులు తగ్గించుకోండి. నెక్కర్ అన్నాడు, అయా ఖర్చులు తగ్గించుకోండి. మితిమీరిన ఖర్చులు, ప్రజలు అదనపు ఖర్చులు వేయాలంటే ప్రజలు సామాన్యుల మీద వేయాలి. ఇప్పటికే వాళ్ళ నడ్డి విరిగింది, సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మళ్ళా వేశామా తిరుగుబాటు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే, ఏంటిది మేము ప్రభువులము రాజులమైతే ప్రజాసేవకు మమ్మల్ని భగవంతుడు పంపిస్తే మీరేంటి ఎలా అంటారని చెప్పేసి బలవంతంగా వాళ్ళ వద్ద నుంచి రాజు ఆ ఖజానా నుంచి డబ్బు వసూలు చేయించుకునేవాడు, తమ అవసరాలకి తీసుకునేవాడు. ఎవరిని ఆర్థిక మంత్రులను సస్పెండ్ చేసేసారు. అలాగే టర్గోని సస్పెండ్ చేయడం జరిగింది, నెక్కర్ను కూడా పదవిచ్యుతం చేయడం జరిగింది. తర్వాత కలోనిని నియమించడం జరిగింది ఆర్థిక మంత్రిగా. కలోని కొంచెం తెలివిగా వ్యవహరించాడు. వాళ్ళకి ఎంత అడిగితే అంత ఈ రాజకుటుంబానికి కేటాయించి డబ్బులు లేవు అనకుండా ఇచ్చేవారు. కానీ చివరికి వచ్చేటప్పటికి 3 సంవత్సరాల్లో ఫ్రాన్స్ దేశానికి 300 మిలియన్ల కొత్త అప్పు తెచ్చి ఇచ్చాడు. ఏం చేశాడు ఇక్కడ? కలోని అడిగింది అడిగినట్టు ఇచ్చాడు. ఇచ్చి అప్పును కూడా అలాగే ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చి చివరికి అప్పులో భాగంగా ఏం చేశాడు? అమ్మగారు, ఈ రాణిగారు మేరీ ఆంట్వానెత్ గారు ధరించేటువంటి అత్తింటి నగలను, పుట్టింటివి కావు, పుట్టింటి అంటే వాళ్ళమ్మ మేరీ ఆంట్వానెత్ మేరీ తెరీసా కుమార్తెకి ఇచ్చిన నగలు కాకుండా ఈ రాజు కుటుంబానికి సంబంధించిన వారసత్వంగా వస్తున్నటువంటి నగలన్నింటినీ కూడా తాకట్టు పెట్టి విదేశాల దగ్గర అప్పు తెచ్చిపెట్టాడు. విప్లవ కాలం నాటికి ఫ్రాన్స్ జనాభా, ఫ్రాన్స్లో ఆర్థిక లోటు, ఖజానా ఒట్టిపోయి ఆర్థికంగా లోటు ఏర్పడింది. ఇటువంటి సమయంలో కలోని చేయగలిగింది ఏమీ లేదు. చివరికి కలోని మాత్రం ఒక సలహా ఇచ్చాడు, అయ్యా ఈ లోటుని మనం భర్తీ చేయాలంటే మనం సామాన్యుల మీద పన్ను విధించాల్సిందే. కాకపోతే సామాన్యుల మీద పన్నులు వేస్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఈ అందరి మీద పన్నులు వేస్తాం. సామాన్య పన్నులు, సాధారణ పన్నులు అంటే అన్ని వర్గాలు పన్ను కట్టాల్సిందే. ధనికులు కూడా అంటే భూస్వాములు కట్టాలి, మతాధికారులు కట్టాలి, సామాన్యుల చేత కూడా వాళ్ళు ఎంత కట్టాలి అంటే జనరల్ ట్యాక్స్ అందరి మీద కలిపి వేద్దాం. అదేంటి మతాధికారులు మేము ఎప్పుడు ఇంతవరకు పన్ను కట్టలేదు, భూస్వాములు మేము ఎప్పుడు వాళ్ళ అధికారం మాదైతే దైవదత్తాధికారం మాది, మమ్మల్ని పన్ను కట్టమంటావా అని చెప్పేసి నేను నెక్కర్ని తొలగించి సస్పెండ్ చేసి రాజే స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఈ ప్రభు వర్గంతో కలిసి ఏం చేయాలా? సామాన్యుల మీద పన్నులు వేయాలా? సామాన్యుల మీద పన్నులు వేయాలంటే ఏం చేయాలా? ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మేధావుల సభ్యుల యొక్క సూచనలు తీసుకోవాలా, సలహాలు తీసుకోవాలా అని చెప్పేసి నిర్ణయం జరిగింది. 1700 దాన్ని మనం 6వ కారణాలుగా చెప్పచ్చు. ఎస్టేట్ జనరల్ సమావేశం ఏర్పాటు. ఎస్టేట్ జనరల్ సమావేశ ఏర్పాటు. ఎస్టేట్ జనరల్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి అన్నాడు రాజు. నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు? 1787లో ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. ఓకే, ఆనాటి ఎస్టేట్ జనరల్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఎస్టేట్ జనరల్ మీద ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు, చూద్దాం. ఎస్టేట్ జనరల్ అంటే అక్కడ కూడా ఫ్రెంచ్ పార్లమెంట్ని ఎస్టేట్ జనరల్ అంటారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎస్టేట్ జనరల్ అంటే ఏంటి? ఫ్రెంచ్ పార్లమెంట్ని ఎస్టేట్ జనరల్ అంటారు. ఈ ఎస్టేట్ జనరల్లో కూడా సమాజంలో ఉన్నట్లే 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలు. ఒక మొదటి వర్గం ఎస్టేట్ అట్లాగే సమాజంలో ఎట్లా ఉందో అట్లాగే మతాధికారులు. రెండో వర్గం భూస్వాములు, అంటే వీళ్ళ సభ్యులు ఉంటారు ఇక్కడ. మూడో వర్గం సామాన్యులు.
దీంట్లో మెంబర్షిప్ ఎంత? మతాధికార వర్గానికి సంబంధించిన వాళ్ళు 300 మంది ఉంటారు. ఎస్టేట్ జనరల్లో వాళ్ళు నామినేట్ చేసినటువంటి సభ్యులు, ఆ వర్గం నుంచి ఎస్టేట్ జనరల్కి నామినేట్ అయినటువంటి ప్రతినిధులు. వీరిని ఎవరిని నామినేట్ చేస్తాడు? ప్రభువే, రాజుని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ భూస్వాములు, వీళ్ళని కూడా రాజే నామినేట్ చేసేది. ఎంతమంది వీళ్ళ సభ్యులు? 300 మంది. అంటే ఇద్దరు కలిసి వీళ్ళు మతాధికారులు, భూస్వాములు, ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేటు, సమాజంలో అధికారాలు కలిగిన వర్గం, రాజు కనుసన్నల్లో ఉండే వర్గం, సహాయ సహకారాలు అందించే వర్గం అని చెప్పుకున్నాం కదా, స్వాధికార వర్గం అని చెప్పని. వీళ్ళు టోటల్గా మొత్తం కలిపి 600 గుర్తుపెట్టుకోండి. అట్లాగే సామాన్యులు మొత్తం 600 మంది సభ్యులు ఉన్నారు. సామాన్యుల్లో రిప్రజెంటేటివ్స్, ప్రజలే నామినేట్ చేస్తారు వీళ్ళని, రిప్రజెంటేటివ్స్. వీళ్ళ చేత ఎన్నుకోబడినటువంటి రకరకాల తెగల నుంచి, రకరకాల వర్గాల నుంచి, రకరకాల వృత్తి వ్యాపారాల నుంచి ఎన్నిక కాబడినటువంటి సభ్యులు. అంటే ఈక్వల్. ఎక్కడ కనుక చూస్తే 2 వర్గాల వారు, వాళ్ళు 600 మంది, వీళ్ళు 600 మంది. ఎస్టేట్ జనరల్లో సభ్యుల ప్రాతినిధ్యం ఈ విధంగా ఉండేది. కాకపోతే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఓటింగ్ పెడతారు. ఆ ఓటింగ్లో సభ్యులకు ఓటు ఉండదు, వర్గానికి ఒక ఓటు ఉంటుంది. అంటే మతాధికారులంతా కలిపి ఎస్ ఆర్ నో ఒక ఓటు వేస్తారు. భూస్వాములంతా కలిపి ఎస్ ఆర్ నో అంటే ఏదైనా నిర్ణయానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ, ఏదైనా చట్టానికి తయారు చేసేటప్పుడు అవును కానీ ఎస్ నో కానీ ఒక ఓటే ఇస్తాడు, ఒక ఓటే. అలాగే సామాన్యులు 600 మంది ఉన్నా ఒక ఓటే. ఓకేనా? వర్గానికి ఒక ఓటు మాత్రమే ఉండేది, వ్యక్తులకు ఉండేది కాదు. వర్గం అంతా నిర్ణయం తీసుకొని ఎస్ ఆర్ నో చెప్పండి అనేది ఒక్కో వర్గానికి ఒక్కొక్క ఓటు. అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం, నామినేట్ చేయబడింది వీళ్ళిద్దరూ, రాజు యొక్క రాజు చేత నామినేట్ చేయబడిన ఈ మతాధికారులు, భూస్వాములు ఎవరికి అనుకూలంగా ఉంటారు? రాజుకి. కాబట్టి 2 ఓట్లు ఎల్లప్పుడూ కూడా ఏ సమస్య వచ్చినా, ఏ చేయాలన్నా రాజుకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతూ ఉండేవి. కారణం, మతాధికారులు అనుకూలంగా వేస్తారు, భూస్వాములు అనుకూలంగా వేస్తారు, వీళ్ళు వ్యతిరేకంగా వేసినా చల్లదు. 2 ఓట్లు అడ్డుపోతున్నాయి కాబట్టి రాజు అనుకున్నదే నెరవేరేది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? సామాన్యులు ఎదురుదిరిగి వర్గానికి ఒక ఓటు కాదయ్యా, మాకు వ్యక్తికి ఒక ఓటు కావాలి, అట్లయితేనే మేము ఈ సమావేశానికి వస్తాము, మీరు చెప్పేది వింటాము. ఇక్కడ మనకి డౌట్ రావచ్చు, నష్టం ఏముంది? వ్యక్తికి ఒక ఓటు ఇచ్చిన 600 మంది ఈక్వల్ కదా అన్నారు అనుకోవచ్చు. మనం కాదు. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం, మతాధికారుల్లో ప్రభు కనుసన్నల్లో ఉండి పెద్ద 5,000 మంది 6,000 మంది బాగా పెద్ద ఉన్నత కాథడ్రల్స్లో ఉండే మతాధికారులు, భూస్వాములను తలపించే మతాధికారులు ఎప్పుడూ కూడా రాజుకు అనుకూలంగా ఉంటారు. మతాధికారుల్లో దిగువ తరగతి మతాధికారులు ఉన్నారు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే చర్చి ఫాదర్లు ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి అనుకూలం, అది వీళ్ళకి తెలుసు సామాన్యులకు. అట్లాగే భూస్వాముల్లో కూడా రాజుతో పాటు వర్సే రాజభవనంలో విందులు వినోదాలతో వాళ్ళ కనుసన్నల్లో నివసించేటువంటి పెద్ద భూస్వాములు కొంతమంది అయితే, చిన్న భూస్వాములు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. అంటే వీళ్ళల్లో కొంతమంది వీళ్ళ సానుభూతి పరులు ఉన్నారు. సామాన్యులు అయ్యో వీళ్ళ నడ్డిరిగిపోతుంది, వీళ్ళకి పన్నుల భారం అధికమైంది, ఇంకా పెంచితే ఇంకా వీళ్ళు దరిద్రులు అవుతారు అని సానుభూతి చూపేటువంటి సామాన్యుల ఎడల దయాదాక్షిణ్యం కలిగినటువంటి మతాధికారులు కొంతమంది ఉన్నారు, భూస్వాములు కొంతమంది ఉన్నారు. అందువల్లే వీళ్ళు అడగగలిగారు రాజుని, అయ్యా మాకు ఒక ఓటు కాకుండా, వర్గానికి ఒక ఓటు కాకుండా వ్యక్తికి ఒక ఓటు ఇవ్వండి, అప్పుడు మేము హాజరవుతాము. దానికి ఒప్పుకోలే పైవారు. రాజు ఒప్పుకోలేదు, మతాధికారులు ఒప్పుకోలేదు, భూస్వాములు ఒప్పుకోలేదు. మీరు వస్తే రండి, లేకపోతే లేదు, మేము పలానా రోజు మీటింగ్ పెడుతున్నాం, ఆ రోజు మీరు తప్పకుండా రావాలి, రాకపోతే మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు రాజు చెప్పడం జరిగింది. ఇక చివరికి చేసి